కోర్టు లోపల జడ్జిలకు భద్రత కరువైంది. తీర్పుపై కోపంతో మహిళా జడ్జి అని కూడా చూడకుండా కరణ్ సింగ్ అనే నిందితుడు చెప్పు విసిరాడు. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో కరణ్ సింగ్ పై రేప్ కేసు నమోదైంది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 2 రోజుల క్రితం జీవిత ఖైదు ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఫోక్సో కోర్టులో జీవిత ఖైదు పడ్డ నిందితుడిని ఇవాళ మరోసారి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. తనను జైలర్ కొడుతున్నాడని చెప్పడంతో ముద్దాయి సమస్యను వినడానికి దగ్గరకు రమ్మని సదరు జడ్జి పిలిచింది. జీవిత ఖైదు విధించిన శిక్షను దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తిపై చెప్పుతో దాడి చేశాడు ముద్దాయి కరణ్ సింగ్. రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో ఫోక్సో కోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ పోలీసులపై కరణ్ సింగ్ హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జడ్జిపై దాడికి నిరసనగా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఇక మహిళా న్యాయమూర్తిపై దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రేపు నిరసనకు పిలుపునిచ్చింది బార్ అసోసియేషన్. న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర, రంగారెడ్డి కోర్టులో ఇవాళ సాయంత్రం సమయాన ఏదైతే జడ్జి తీర్పు సంబంధించిన గతంలో జగద్గిరిగుట్ట కేసులో ముద్దాయికి కరణ్ సింగ్ అనే ముద్దాయికి ఆల్రెడీ గతంలో శిక్ష విధించారు. మరో పోక్సో కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి వాళ్ళ ముద్దాయిని మరోసారి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టులో వైపు విచారణ జరుగుతుండగా ఏదైతే జడ్జి పైన ఒక్కసారిగా కరీం అనే ముద్దాయి ఒక్కసారిగా చెప్పుతో విసిరి ఆమె పైన దాడికి యత్నించారు. దీంతో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పోలీసులు కావచ్చు, ఇటు న్యాయవాదులు ఒక్కసారిగా అలర్ట్ అయి ముద్దాయి పైన ఏదైతే కోపంతో అంతా కూడా అతని పైన కూడా దాడి చేసిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు అటెంప్ట్ మర్డర్ కూడా అతని మీద గతంలో కరీం మీద ఉంది. దీంతో ప్రస్తుతానికైతే ఈ కోర్టు ఆవరణలో జరిగినటువంటి కోర్టు లోపల జరిగినటువంటి ఇష్యూ పైన ఇప్పటికే న్యాయవాదులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి వెంటనే ఏదైతే ముద్దాయి అయినటువంటి కరణ్ సింగ్ పైన చర్యలు తీసుకోవాలనేది ఒకవైపు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక న్యాయమూర్తిగా ముద్దాయికి సంబంధించిన సమస్యను వినడానికి వచ్చిన సమయంలోనే దాడి జరిగిందనేది ఇటు న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి అంటే ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఒకసారి గమనిస్తే జగద్గిరిగుట్ట కేసులో గతంలో అతనికి జీవిత ఖైదు విధించారు. ఆ తర్వాత మరో పోక్సో కేసులో ఇవాళ నిందితుడు కరణ్ సింగ్ మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టగా ముద్దాయికి సంబంధించి జైల్లోనే అతన్ని కొడుతున్నారన్న అంశాన్ని ముద్దాయి జడ్జికి చెప్పే ప్రయత్నం చేశారు. మహిళా జడ్జి కావడం వినడానికి దగ్గరికి రావాలని ముద్దాయి కోరడంతో మహిళా జడ్జి ముద్దాయి దగ్గరికి వెళ్ళింది. వెంటనే అతను చెప్పు తీసుకొని ఒక్కసారిగా జడ్జి పైన చెప్పుతో దాడి చేశారు. అయితే మొత్తం దాడి చేస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న కోర్టు కానిస్టేబుల్స్ కూడా ఆపే ప్రయత్నం చేశారు. అయినా కూడా జడ్జి చెంప మీద ఏదైతే న్యాయమూర్తి పైన ఒక్కసారిగా దాడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దాడి చేసిన ముద్దాయిని పోలీసు అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా స్థానిక డీసీపీ వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత న్యాయవాదులంతా కూడా వెంటనే శిక్షించాలనేది ప్రస్తుతం వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి కోర్టులో ఉన్న న్యాయవాదులంతా కూడా ఒక్కసారిగా ఆందోళన ఉధృతమయ్యాయి. వెంటనే ఆ శిక్ష ముద్దాయి ఎవరైతే ఉన్నారో ముద్దాయికి కఠిన శిక్ష విధించాలనేది ఇటు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అన్ని కోర్టులలో కూడా ఏదైతే ఈ జరిగినటువంటి మహిళా జడ్జి పైన దాడికి నిరసనగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకవైపు ఆందోళన కాకుండా ఇంకా ఏదైతే ముద్దాయికి కఠిన శిక్ష విధించాలనేది న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్. ఇవాళ 11:30-12 మధ్యలో ఒక ముద్దాయి నిన్న అతని కన్విక్షన్ పడ్డది 9th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో. సో ఇవాళ ఇంకొక కేసులో అపియర్ అయితే ఆ కేసు అపియర్ అయిన తర్వాత బయటకు వెళ్ళే క్రమంలో అతను చెప్పు తీసి జడ్జి గారికి డైరెక్ట్ కొట్టిండు. అక్కడి నుంచి ఎక్కడైతే ఆయన నిలబడ్డాడో ఆ ప్లేస్ నుంచి జడ్జి గారికి విసిరేసడం వల్ల తనకు కూడా దెబ్బలు తల్లి. ఆ విషయం తెలియగానే ఇమ్మీడియట్గా మేము బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మా సెక్రటరీ గారు, మిగిలిన అందరు అడ్వకేట్స్, మా బాడీ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మేడంను పరామర్శించడం. తర్వాత తనను కూడా వేరే ఇంకొక కేసు ఉంది. ఆయన చాలా రెగ్యులర్ అఫెండర్, అయినా చాలా కేసులు ఉన్నాయంట. ఆయన ఆల్రెడీ కన్విక్టెడ్, జైల్లోనే ఉన్నాడు, కన్విక్టెడ్ అక్యూజ్డ్ అయినా. సో అలాంటి వ్యక్తిని పోలీసులు కూడా వచ్చిన ఎవరైతే ప్రొటెక్షన్ వాళ్ళు ఎస్కాట్ పోలీసులు ఉంటారు వారు కనీసం కూడా జడ్జి గారి మీద దాడి జరిగిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా
తనని తీసుకొని ఇంకొక కోర్టులో కూడా అపియరెన్స్ తీసుకెళ్లారు.